దేశంలో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని ఓడించగలిగే శక్తి తనకు మాత్రమే ఉందని మమతా బెనర్జీ పేర్కొంటోంది. మమతా బెనర్జీ క్లెయిమ్కి ఈ మధ్య కేటీఆర్ కూడా కితాబ్ ఇచ్చాడు. మోడీని బీజేపీని ఆపగలిగే శక్తి కేజ్రీవాల్కు, మమతా బెనర్జీకి, కేసీఆర్కు మాత్రమే ఉంది అని. సో మమతా బెనర్జీ విషయంలో కేటీఆర్ కూడా సర్టిఫై చేశాడు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించలేదు అన్న నరేటివ్ బిల్డింగ్ కొరకు కేజ్రీవాల్, కేసీఆర్ అలాగే మమతా బెనర్జీని తీసుకొచ్చారు. కానీ మమతా బెనర్జీ హిస్టరీ ఏంటి? మమతా బెనర్జీ కాదు, చాలా ప్రాంతీయ పార్టీలు ఇదే రకం. చంద్రబాబు నాయుడు ఒక దశలో మోడీని ఓడించే పోరాటంలో తానే ముందుంటాను అని అగ్రగామి నేతగా మోడీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులకు తాను నాయకుడిగా 2019 ఎన్నికలకు ముందు మనం చూశాం. అలాగే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు, ఇటీవల కాలంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు అసలు దేశంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా చాలా పార్టీలను కలుపుతానంటూ దేశమంతా పర్యటించారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి పార్టీ పెట్టారు. అసలు ఈ కాంగ్రెస్తో ఏం చేతనవుతుంది, మోడీని ఆపడం కేసీఆర్కు మాత్రమే చేతనవుతుంది అన్నారు. ఇప్పుడు ఆ భారత రాష్ట్ర సమితిని క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారబోతోంది అని మనం చూస్తున్నాం. సో అందువల్ల ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు అసలు తమను మించిన బీజేపీ వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు ఇంకెవరు లేరు అని చెప్తూ ఉంటారు. ఈ వీడియోలో మమతా బెనర్జీ ఏ రకమైన మార్పు చెందుతూ వచ్చిందో ఇందులో వివరిద్దాం. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చినటువంటి చేంజెస్ గురించి గతంలో ఒక వీడియో పెట్టాను. ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ఐడియాలజికల్గా ఎలా రూపాంతరం చెందుతూ వచ్చాయి అనేది విశ్లేషిస్తూ ఉంటాను. అందులో భాగంగానే మారింది, కేజ్రీవాల్ మారాడు, అందుకే ఈ పరిస్థితి అని ఒక వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ ట్రాన్సిషన్ చెప్పాను. ఈ వీడియోలో తృణమూల్ కాంగ్రెస్ ట్రాన్సిషన్ చెప్తాను. ఇవాళ బెంగాల్లో తనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఉంది. లెఫ్ట్ కాంగ్రెస్ వీక్ అయ్యారు. అందువల్ల ఇవాళ దేశంలో అనివార్యంగా బీజేపీ వ్యతిరేక స్టాండ్ మమతా బెనర్జీ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఎదుర్కోక తప్పనిసరి స్థితి. కానీ చాలామందికి మెమరీ షార్ట్ లివ్డ్ అంటారు, కానీ నాట్ నెససరీ. 98-99లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటానికి కీలక భూమిక పోషించిన ప్రాంతీయ నేతల్లో మమతా బెనర్జీ మొదటి వరుసలో ఉంటారు. షీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రింగింగ్ ఎన్డీఏ టు కమ్ టు పవర్. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. 98కి ముందు ఆమె బెంగాల్లో ఆమె ఇచ్చిన పిలుపు దేశంలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలని ఎప్పుడు అనలే. బెంగాల్లో లెఫ్ట్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, అందుకు అవసరమైతే బీజేపీతో కలవాలి అనే వైఖరి తీసుకొని ఆమె 98-99లో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. తర్వాత 2001 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అప్పటికింకా బీజేపీ బెంగాల్లో ఎమర్జ్ కాలే. కాంగ్రెస్తో కలిసి 2001 లోక్సభ 2001 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది తృణమూల్ కాంగ్రెస్. మళ్ళీ 2003కి వచ్చే వరకు మళ్ళీ బీజేపీ వైపుగా తిరిగి ఒక ఢిల్లీలో జరిగిన ఒక ఆర్ఎస్ఎస్ ఈవెంట్లో బీజేపీ ఎంపీ, నా గుర్తు బల్బీర్ పుంజ్ అనుకుంటాను, సాక్షాత్తు దుర్గామాత అని మమతా బెనర్జీని కీర్తించింది బీజేపీ నాయకుడు. మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ చెందిన వారు గొప్ప దేశభక్తులు అని మమతా బెనర్జీ 2003లో పేర్కొంది. దాని పర్యవసనం మనం చూసాం. 2004 లోక్సభ ఎలక్షన్స్, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ బీజేపీతో కలిసే ఉన్నారు. సో ఇలా అవసరాన్ని 2008-9 ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ను, దేశభక్తులను పొగిడి బీజేపీతో కలిసి ఉన్న మమతా బెనర్జీ కాస్త ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున బెంగాల్లో భారీగా 20-25% ముస్లిమ్స్ ఉంటారు. ఆ ముస్లిం
మతవాదాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఇది భారతీయ జనతా పార్టీకి కౌంటర్ హిందూ కన్సాలిడేషన్కు ఉపయోగపడ్డది. ఆ రకంగా కూడా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కారణమయ్యారు. ఈలోగా బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం ఉన్న రోజుల్లో సింగూర్, నందిగ్రామ్లో భూ నిర్వాసితుల పోరాటాలు జరిగాయి. అంటే బెంగాల్ పారిశ్రామికీకరణ జరగకుండా ఉపాధి పెరగదు అని అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం సింగూరు, నందిగ్రామ్లో పారిశ్రామిక కేంద్రాలు పెట్టాలని ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున నిర్వాసితుల తరఫున జరిగిన పోరాటాల్లో మమతా బెనర్జీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలతో కలిసి పనిచేశారు. సిపిఐఎంఎల్ లిబరేషన్, సిపిఐఎంఎల్ ప్రొవిన్షియల్ సెంట్రల్ కమిటీ, ఇలాంటి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్, అనేక హక్కుల సంఘాలు, ఇలా నాట్ జస్ట్ నార్మల్ లెఫ్ట్ కాదు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు కూడా తాను కలిసి పనిచేశారు. సో అలా ఇప్పుడు మీకు ఇంకొక ఆసక్తికరం చెప్తాను. బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వము ప్రముఖ వామపక్ష కవైన సుకాంత్ భట్టాచార్య జయంతిని అధికారికంగా జరుపుతారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు జనసంఘ్ అగ్రనేత అయిన శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి కూడా జరుపుతారు. అంటే ఒకే ప్రభుత్వము వామపక్ష కవి అలాగే భారతీయ జనసంఘ్ నేత, వీళ్ళిద్దరి జయంతులు అధికారికంగా జరుపుతారు. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే తాను బెంగాలీ వాదానికి ప్రతీక అంటూ బెంగాలీ నేషనలిజం, బెంగాలీ రీజనలిజం అనే రాజకీయంగా ఉపయోగించుకుంటుంటారు. కానీ హిందీ యూనివర్సిటీ పెట్టింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ. అక్కడికి ఆగకుండా హిందీ భాష మాట్లాడే హిందువులకు ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగ ఛత్ ఫెస్టివల్. దీనికి 3 రోజులు బెంగాల్లో సెలవు ప్రకటించారు. అంటే బెంగాలీ ఐడెంటిటీ గురించి మాట్లాడతారు, హిందీ ఐడెంటిటీని సమర్థిస్తారు, లెఫ్ట్ నుంచి రైట్కు సునాయాసంగా తిరుగుతూ ఉంటారు. అల్టిమేట్గా తమది ఏంటి అంటే అడిగితే పాజిటివ్గా తృణమూల్ కాంగ్రెస్ గురించి చెప్పేవాళ్ళు అదంతా ఏమీ లేదు, ఆమెకు ఐడియాలజీతో సంబంధం లేదు, ఆమెకు ఆ సందర్భంలోనే ఎజెండా బేస్డ్ పాలిటిక్స్ ఆమెది. ఆ రోజు వామపక్ష ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అప్పటి ఎజెండా, ఆ ఎజెండా కలిసి వచ్చే వాళ్ళు కలుపుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ బెంగాల్లో ఆమెనే గద్దెదించే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఎజెండా. మధ్యలో 2007లో లెఫ్టిస్టులు అందరూ చెడ్డవాళ్ళు గారు, లెఫ్టిస్టులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఈ సిపిఎంఏ అసలైన లెఫ్ట్ కాదు అని చెప్పి అప్పుడు లెఫ్టిస్టులలో కూడా మంచి వాళ్ళను కూడా గుర్తించేటువంటి పని కూడా బద్దలు చేశారు. సో ఇలా ఆర్ఎస్ఎస్లో దేశభక్తులు, లెఫ్టిస్ట్లో మంచివాళ్ళు, వామపక్ష అతివాదుల్లో కూడా మిత్రులు, ఇలా అన్ని రకాల మార్పులు అవసరానికి తగినట్టుగా మారుతూ ఉన్న చరిత్ర తృణమూల్ కాంగ్రెస్. అందుకే విమర్శకులు అంటారు ఆమె కాంగ్రెస్ కన్నా అసలు సిసలు కాంగ్రెస్ వాది, కమ్యూనిస్టుల కన్నా గొప్ప వామపక్షవాది, భారతీయ జనతా పార్టీ కన్నా హిందుత్వవాది అంటారు. అంటే షీ ఈజ్ మోర్ కాంగ్రెస్ దెన్ ద కాంగ్రెస్, షీ ఈజ్ మోర్ కమిటెడ్ లెఫ్టిస్ట్ దెన్ ద కమ్యూనిస్ట్, అండ్ షీ ద మోర్ హిందుత్వవాది దెన్ బీజేపీ. అల్టిమేట్గా వాట్ ఈజ్ మమతా బెనర్జీ, వాట్ ఈజ్ తృణమూల్ కాంగ్రెస్ అంటే మీరే అర్థం చేసుకోండి.